అమ్మగారు. వీడియో రికార్డర్ ఇదే అందులోనే ఉంటుంది కదా. లేదు, చూసుకుని తీసుకురావాలి కదా రత్నం. బొమ్మలోనే ఉంటుంది కదమ్మా, బొమ్మతోనే వచ్చేస్తుంటుంది అనుకున్నాను. అయ్యో, చివరికి మా పిన్ని కూడా ఎవరికి కూడా వీడియో రికార్డర్ గురించి చెప్పలేదే. ఒక్క నీకే చెప్పాను, చెక్ చేసుకోవాలి కదా. అయ్యో, మిస్ అయిపోయారు. ఇప్పుడు అది ఎవరి చేతిలో పడిందో ఏంటో, ఎక్కడుందో ఏంటో. అన్నయ్య, థ్యాంక్స్. ఏంటన్నయ్య ఇది? వీడియో రికార్డర్లా ఉంది. లా ఉండడం కాదు, వీడియో రికార్డర్. నీ దగ్గర ఇది ఎప్పుడు చూడలేదే. శివ ఒక బొమ్మ తీసుకొచ్చాడు కదా, దాంట్లో ఉంది. ఆ గగన్ గడి చేతిలోనో ఇంకొకరి చేతిలోనో పడి ఆ వీడియో గనక చూశారు, నేను అయిపోయినట్టే. రత్నం, అమ్మా, నువ్వు మళ్ళీ వెళ్ళి తిరిగా కెమెరా తీసుకురాలేకపోయావో మనం దొరికిపోయినట్టే. ఈ బొమ్మతో సహా వెళ్ళి ఆ ఇంట్లోనే ఆ కెమెరా ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అయ్యో అమ్మగారు, ఎలాగూ బొమ్మతో సహా వచ్చేస్తున్నాను కదా అని వాళ్ళందరితో గొడవ పెట్టుకుని మరీ వచ్చానమ్మా. మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళటం అంటే కష్టమేమో అమ్మా. ఎలాగైనా వెళ్ళి తీసుకురా రత్నం. ఇదిగో, నువ్వెప్పుడు నా కాళ్ళకి దండం పెడతావు కదా, కావాలంటే నేను. అమ్మా, అలా అనకండి. మీరు నా రాజమాత. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఏంటా పూర్వ, టెన్షన్ పడుతున్నావు? అవును బావా, నా టెన్షన్ అంతా భూమి పెళ్లి గురించే. ఇంకో 4 రోజుల్లో పెళ్లి, దానికి టెన్షన్ ఎందుకు పడుతున్నావు చెప్పు. ఏం లేదు బావా, భూమి ఉదయ్ని పెళ్లి చేసుకుంటుంది అనే నమ్మకం నాకైతే లేదు. మొన్న కూడా చూసావు కదా, డాన్స్ అకాడమీ ఉదయ్తో ఓపెనింగ్ చేయించాలి అనుకున్నాం. కానీ చివరికి ఆ గగన్ గడే వచ్చి ఓపెన్ చేశాడు. రేపు ఉదయ్కి బదులుగా గగనే తాళి కట్టేస్తాడేమోనని నాకు భయం వేస్తోంది బావా. చచ్చా, అలా ఎందుకు జరుగుతుంది? నా పరువు పోయే పని నా భూమి ఎప్పటికీ చెయ్యదు. ఆ నమ్మకం నాకుంది. నీది నమ్మకం బావా, నాది భయం. నమ్మకానికంటే భయానికే బలం ఎక్కువ ఉంటుంది. నేను భయపడుతున్నట్టుగాని రేపు ఆ గగన్ గాడు భూమి మెళ్ళ తాళి కడితే పోయేది మన పరువే కదా బావా. ముఖ్యంగా నీ పరువు. నీ పరువు పోవడం అంటే నా ప్రాణం పోవడమే బావా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అపూర్వ? ఈ 4 రోజుల వరకు ఆగద్దు బావా. రేపే భూమి పెళ్లి చేసేద్దాం. రేపే నీ పెళ్లి చేస్తున్నావంటే భూమిని నేను అనుమానిస్తున్నానని తను బాధపడుతూ. బావా, నీ మాటే వేదవాక్కుగా భూమి భావిస్తుంది అని నువ్వు కూడా నమ్ముతావు కదా. అవును. అలాంటప్పుడు రేపే పెళ్లి చేస్తున్నా అని చెప్పడం ఎందుకు? పెళ్లి షాపింగ్ కి రాజస్థాన్ కి వెళ్తున్నావు అని భూమిని తీసుకెళ్లిపోదాం. ఉదయని కూడా అక్కడికే రప్పించి గుళ్ళో పెళ్లి చేసేద్దాం. ఇలా చేస్తే భూమిని మోసం చేసినట్టు అవుతుందేమోనన్న భయం నాకుంది. కానీ
నువ్వు భయపడినట్టు ఆ వెధవ గగన్ గాడు అల్లుడు కావడం కంటే ఈ మోసమే మెరుగని కూడా అనిపిస్తుంది. ఎక్కడైనా భూమి నా మాటను కాదనదు అనే నమ్మకంతోనే ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నాను. రేపే భూమి పెళ్ళి.